న్యాచురల్స్ ఇండియాలోని ఫేమస్ ఐస్ క్రీమ్ బ్రాండ్. న్యాచురల్ ఫ్రూట్స్ అంటే సహజంగా దొరికే పండ్లతో వీళ్ళు ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ ఏమీ వాడరు. టెండర్ కోకోనట్ వీళ్ళ సిగ్నేచర్ ఐస్ క్రీమ్. సీజనల్ ఫ్రూట్స్ తో ఐస్ క్రీమ్ చేస్తారు. సీతాఫల్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. నల్లగా ఉండే ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీ, మల్బెర్రీ వాటితో కూడా వీళ్ళు ఐస్ క్రీమ్స్ చేస్తారు. మీరు ఎప్పుడైనా న్యాచురల్స్ లో ఐస్ క్రీమ్ తిని ఉంటే కింద కామెంట్ చేయండి. న్యాచురల్స్ నుంచి ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. నాకైతే న్యాచురల్స్ నుంచి సీతాఫల్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. బట్ మేము వెళ్ళిన రోజు సీతాఫల్ కాకుండా మలై ఐస్ క్రీమ్ ట్రై చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మేము కోకోనట్, సీతాఫల్ ట్రై చేసాము కాబట్టి అవి ఇప్పుడు ట్రై చేయడం లేదు. గ్రీష్మ మల్బరీ ఐస్ క్రీమ్ తీసుకుంది. న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అన్ని సిటీస్ లో ఉంటుంది. ముంబై, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు వంటి ఫేమస్ సిటీస్ లో ఉంటుంది. మా వారు స్ట్రాబెర్రీ తీసుకున్నారు. తనది అందుకే కొంచెం పింకిష్ లో ఉంది. మా గ్రీష్మ మల్బరీ తీసుకుంది, అందుకని కొంచెం బ్లాకిష్ లో ఉంది. మేము కోన్ తో తిన్నాము. కప్పుల్లో కూడా ఇస్తారు ఈ ఐస్ క్రీమ్ ని. ఐస్ క్రీమ్ కప్పుల్లో తినడం కంటే కూడా కోన్ తో తింటేనే ఆ మజా వేరు. న్యాచురల్స్ ని 1984లో రఘునందన్ శ్రీనివాస్ కామత్ ముంబైలో స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఫస్ట్ స్టోర్ ముంబై నుంచి స్టార్ట్ చేశారు. ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ లో ఉండే ఐస్ క్రీమ్ న్యాచురల్స్ లో ట్రై చేయలేదు. ఎందుకంటే ఈ షాప్ వచ్చేసి న్యాచురల్ ఫ్రూట్స్ కి ఫేమస్. న్యాచురల్ ఫ్రూట్స్ తో చేసిన ఐస్ క్రీమ్ కి మేము వెళ్ళినప్పుడు షాపు ఖాళీగా ఉంది. ఆ తర్వాత 5-10 నిమిషాలకే జనాలు ఎక్కువ వచ్చేసారు షాప్ లోకి. మేము జూబ్లీ హిల్స్ లో ఉండే న్యాచురల్స్ స్టోర్ కి వెళ్ళాము. అక్కడ ఉండే స్టోర్ హైదరాబాద్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. అదే చాలా ఫేమస్ స్టోర్. మా వారు నేను తొందరగానే తిన్నాము. మా గ్రీష్మ మాత్రం తినలేదు. తను ఫస్ట్ లోపల ఉన్న ఐస్ క్రీమ్ తింటుందంట, తర్వాత చిన్నగా కోన్ కొరుక్కొని తింటుందంట. అందుకనే చాలా సేపు చేసేసింది. ఇంకా మాకు విసుగొచ్చి బయటకు వచ్చేసాము. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. Subscribe to Grishma Bangaram channel.